మన కోడి ఎముకలు ఇంత పొడుగుంటాయి. అవును. ఈ పీసుకి రెండు వస్తాయి, ఒకటి దొడ్డుదో సన్నది. మాంసం మటన్ అనుకో ఈ ఎన్ని పూసకే బొక్కలు వస్తాయి, లేదంటే బడ్డంక బొక్కలు వస్తాయి, మిగిలిన నల్లి బొక్కలు వస్తాయి. ఇంత కీలకంగా ఇది అంటే నేను డెడ్ బాడీలు తీసినప్పుడు పగిలిపోయినవి ఇట్లా ఊడిపోయి పడిపోతాయి, అట్లా చూస్తాను చిప్పలు ఆ సైజు అంటే సైజు ఎంత ఉంటుంది గుర్తుపడుతుంది. ఆ మాంసంకి మధ్యలో మనకి ఓ లేరులో అక్కడిది కూర వస్తుంది బయటికి. అది ఉడకబెట్టకుండా కాగబెట్టిన కదా, కాల్చినప్పుడు వాటర్ ఆయిల్ అనేది మొత్తం వాటర్ పడగానే తెల్లగా కొవ్వు రూపంలో వచ్చినాయి. ఇక ఆల్రెడీ దాన్ని ఏమంటారు డిఎన్ఏ టెస్ట్ ఉంటుంది కదా, అది కాదన్నా అసలు చెప్తుంటేనే ఇట్లా జల్లు 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 అంటుంది మనకు. మీరు చెప్తుంటేనే చెప్తుంది, చూసిర్రు ఇంకా తీస్తుంటే పానం దగ్గర లేదు. ఇంకొకటి ఏంటంటే ఒక ఆత్మ, అన్న నా పిల్లలకు నేను దూరం అయిపోయినా, అన్న నువ్వు నా తండ్రిలో అంటావు, నేను ఇక్కడ ఉన్నా మాంసం ముక్కల రూపంలో ఉన్నా అన్న. నేను సినిమాలలో చూసాను కానీ ఇది రియల్. ఆత్మ చెప్పిందా? ఆత్మ ఘోష, ఆత్మ ఘోష. అక్కడ ఒక పతంగ ఉంది ఆ నీళ్ళల్లో, అది కొమ్మ ఊగుతుంది. ఇట్లా మేము ఇదంతా తోలన్నాం, ఏం లేదు చూసినాం. ఇగో నాకు తెగింది, ఇగో ఆ ఎముకనే గుచ్చుకుంది, నాకు అమ్మాయి ఎముక గుచ్చుకుంది. ఇప్పటి 4 రోజులు అవుతుంది, అమ్మాయి ఎముక గుచ్చుకొని రక్తం గలగల కారుతుంటే ఇంకొకసారి ట్రై చేస్తే మొత్తం దొరికింది.